ఎవరికీ తెలియదన్నంత మాత్రాన వదిలేస్తాననుకున్నారా? తెలుసుకుంటా, ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటా. అంజలి, ఏమైంది గీత? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకో నీకు తెలీదా? నిజంగా నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నువ్విలా ఇంట్లో అందర్నీ పేరు పెట్టి పిలుస్తూ ప్రతి చిన్న విషయానికి గొడవ చేస్తుంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. నీకు కావాల్సింది ఈ పెళ్లి, అది జరిపిస్తున్నారు కదా, ఇంకేం కావాలి? నువ్వు కోరుకున్నట్టే ఈ పెళ్లి జరుగుతుంది. నేను నీ సొంతం అవుతున్నాను, సరేనా? దయచేసి పెళ్లి మండపంలో గొడవ చెయ్యకు ప్లీజ్. ఏయ్ ధర్మ, ఏం చెప్తున్నావు అందరికి? బాబాయిని కదమ్మా, నువ్వు నన్ను పిలవడం మర్చిపోయినా ఈ పెళ్లిలో నా చేతుల మీదుగా చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేయడం నా బాధ్యత కదమ్మా. ఇదిగో అంజలి, నేను పెళ్లి పెద్దగా చెప్తున్నా, నీకు పెళ్లి కావాలా వద్దా? కావాలి. అయితే వెంటనే వెళ్ళి ఈ చీర మార్చుకోనరా, ముహూర్త సమయం దగ్గర పడుతుంది. సరే, పెళ్లి కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత నీ ఇష్టం. ఏమండి? సరే ఇవ్వు, మార్చుకొని వస్తాను. పూజ, చేరిచ్చిరావే. అమ్మయ్యా, అది ఆ చీర కట్టుకుంటుంది, తర్వాత పిల్లంతా నాశనం అయిపోతుంది. కాంతం, ఆ మంగళసూత్రాలు తీసి అర్జున్ చేతికివ్వు. అర్జున్ చేత నా మెళ్ళో తాళి కట్టించు. ఏంటి అప్పుడేనా? కుదరదు, నాకు మంత్రాలు రాకపోవచ్చేమో గాని పెళ్ళెలా జరిపించాలో, తాళి కట్టే ముందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలో నాకు బాగా తెలుసు. సరే, ఏం చేయాలో చెప్పిప్పుడు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ఎందుకు? ఒక్కసారి జీలకర్ర బెల్లం కలిపితే వాటిని వేరు చేయడం ఎవ్వరి వల్ల కాదు. అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య బంధం కూడా విడదీయలేనంత గట్టిగా ఉండాలని దీన్ని చేస్తారు. అవునవును, మా మధ్య అంత గట్టిగా బంధం ఏర్పడాలి. అలాగే జరిపించు. జీలకర్ర బెల్లం రెడీ. తీసుకోరా, అంజలి నెత్తి మీద పెట్టు. అర్జున్, పెట్టే పెట్టే పెట్టరా.
అమ్మయ్యా, జీలకర్ర బెల్లం పెట్టడం పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉంగరాలాట ఆడదాం. అదేంటి పెళ్లి కదా ముందు? నాకు తెలుసా నీకు తెలుసా? ముందు ఉంగరాలాట ఆడాల్సిందే. సరే సరే, నాకు కూడా ఇష్టమే, ఆడదాం. అమ్మయ్యా, దొరికిపోయింది. అర్జున్ 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 హే, నాకే దొరికింది, నాకే దొరికింది, నాకే దొరికింది. ఇది అయిపోయింది కదా, తర్వాత ఏంటి? అదేంటి మీరందరూ కూడా నన్నే చూస్తున్నారు? అన్ని నేనే చెప్పాలా? మీరు కూడా ఇదొకటి చెప్పండి. చెప్పండి మావయ్య. బంతాట. అర్జున్, నువ్వు నేను బంతాట ఆడదామా? ఆడదాం ఆడదాం ఆడదాం. ఆడండి ఆడండి. హే. అగ్రిజ వెయ్ వెయ్ వెయ్. అగ్రిజ నువ్వే గెలవాలి. ఆడండి ఆడండి. బాగా వెయ్ ఆడండి. అగ్రిజ. ఎయ్యిరా. వదిన వెయ్. అగ్రిజ అగ్రిజ. ఆ, అది చప్పట్లు కొట్టండి అందరూ. చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి. బద్ది పట్టుకోమండి, పడిపోతావేంట్రా? హే. అది అది అట్లా. హే, నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. తర్వాత ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఇవన్నీ చేయాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. త్వరగా చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తా. ఏం చెప్పాలి? ఆ, 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 మీ ఇద్దరు కలిసి హోమం చుట్టూ 7 అడుగులు వేయాలి. అలాగే. అర్జున్, పద పద. లేకరా లే. పద అర్జున్. ఒసే అంత తొందర ఎందుకే? 7 అడుగులు అన్నాక మెల్లగా వెయ్యాలే గీత. అంటే నేను గీతని అన్న విషయం మీ అందరికీ తెలిసిపోయిందన్నమాట. ఇన్ని రోజులు నేను మీ ముందు నటిస్తున్నాననుకున్నాను, కానీ కానీ మీరందరూ కలిసి నా ముందు నటించారన్నమాట. అది కాదు గీత, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు అడిగినట్టు నీ కుటుంబాన్ని చంపనని నీకు మాటిచ్చాను. ఎందుకో తెలుసా?
నీ మీద ఉన్న ప్రేమ వల్ల. ఆ ప్రేమని అడ్డు పెట్టుకుని నన్ను మోసం చేయాలని చూస్తావా? నన్నే అంతం చేయడానికి ప్రయత్నిస్తావా? ఏకాంతం, 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 నువ్వు ఇంటి దగ్గర గీత అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, నీకంటే గీత అందంగా ఉంటుందని చెప్పినప్పుడే నేను నిన్ను అనుమానించాల్సిందే. నేను తప్పు చేశాను, తప్పు చేశా. అది కాదు గీత. ఏయ్ నోర్మై గీత, అసలు నిన్నిలా కాదే, నిన్ను చంపేస్తాను. గీత నిన్ను ప్లీజ్ ఏయ్ ఆగు గీత. నిన్ను వదులు. అంజలి 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 వదినా? అంజలి వదినా, అంజలి ఏ ఏ అంజలి 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 వదినా? అంజలి లేమ్మా. అంజలి అంజలి శరీరం నుండి నన్ను వేరు చేసే శక్తి ఎవరికుందా అనుకున్నాను. ఇదంతా నీ పని అన్నమాట. అంతమయ్యే కాలం సమీపిస్తే నా ప్రమేయం లేకపోయినా అంజలి శరీరాన్ని విడవక తప్పదు. ఏంటి ఈ గీతకు అంతమా? నిన్ను శక్తిహీనుణ్ణి చేసినా కూడా నీకింకా నా శక్తి ఏంటో అర్థం కావడం లేదా? మూర్ఖురాల, శక్తుల్ని హరింపజేయడానికి తిరిగి ప్రసాదించడానికి నువ్వెవరు? రూపం లేని గాలికి తిరిగే ఒక తుచ్చమైన ఆత్మవి. నేనంత తుచ్చమైన ఆత్మనే అయితే ఇప్పటి వరకు నువ్వెందుకు నన్ను అంతం చేయలేకపోయావు? చెయ్యలేక కాదు, చేత కాక కాదు. నువ్వు మారాలని 2 అవకాశాలిచ్చాను, కాని నువ్వు మారలేదు. సమాధిలో బంధించాను, శక్తుల్ని కూడగట్టుకుని తిరిగి వచ్చావు. చావు పుట్టుకలకు అతీతంగా సృష్టి ధర్మానికి విరుద్ధంగా తిరుగుతున్న నిన్ను ఈ సృష్టిలోనే లేకుండా చేస్తాను. నువ్వేం చేయగలవు నన్ను? మహా అయితే ఇదిగో ఇదిగో ఇలా అష్టదిగ్బంధనం చేయగలవు, లేకపోతే ఏ జాడీలోనో నిమ్మకాయలోనో బంధించగలవు. అది కుదరకపోతే తిరిగి అదే సమాధిలోకి పంపగలవు. కానీ నన్ను శాశ్వతంగా మాత్రం అంతం చేయలేవు. అది కేవలం నీ భ్రమ. భ్రమ కాదు, నిజం. గతంలో నేను నిరూపించిన సాక్ష్యాలు నిన్ను వెక్కిరిస్తున్నాయి, అవహేళన చేస్తున్నాయి. ఆ వెకిలి కేకలు నీకు వినిపించడం లేదా? మరో కొన్ని ఘడియల్లో నీతో పాటు ఆ కేకలు కూడా మౌనంలో కలిసిపోతాయి. ఆ కాలం యొక్క వేగంలో కొట్టుకుపోతాయి. నువ్వు అంతమయ్యే సమయంలో నీ రోదనలన్నీ వేద మంత్రాలలో కలిసిపోతాయి. నువ్వు అగ్నికి ఆహుతైపోతావు. అలా ఎన్నటికీ జరగదు. నువ్వు ఏం చేసినా నేను మళ్ళీ 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 వస్తూనే ఉంటాను.
ఎందుకో తెలుసా? అర్జున్ మీద నాకున్న ప్రేమ అంత స్వచ్ఛమైనది. ఏంటి? నీ ప్రేమ అంత స్వచ్ఛమైనదా? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? కన్న తల్లిదండ్రులను చంపిన నీకు ప్రేమ గురించి మాట్లాడే అర్హతే లేదు. తోడ పుట్టిన చెల్లెలి ఇష్టాల్ని తెలుసుకోకుండా నీ ఇష్టాల్ని తనపైన రుద్దటాన్ని ప్రేమంటారా? అడుగడుగునా అనుమానిస్తూ చిత్రహింసలు పెట్టడాన్ని ప్రేమంటారా? చెల్లెలు ప్రేమించిన విషయం తెలిసి కూడా అతన్నే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించడాన్ని ప్రేమంటారా? ఓ వ్యక్తి నువ్వంటే ఇష్టం లేదని ఎంత మొత్తుకుంటున్నా వినకుండా తనని చంపైనా సరే సొంతం చేసుకోవాలనుకోవటాన్ని ప్రేమంటారా? అడుగుతుంటే అలా మౌనంగా చూస్తావేంటి? చెప్పు, అసలు నీ దృష్టిలో దేన్ని ప్రేమంటారు? నువ్వు చూపించేదాన్ని ఏమంటారో నేను చెప్పనా? క్రూరత్వం అంటారు, నిరకుశత్వం అంటారు, పైశాచికత్వం అంటారు. అసలు నువ్వు చేసిన అకృత్యాలకు, దారుణాలకు ఈ పేర్లు కూడా సరిపోవు. చాలు, ఆపు. నువ్వే కాదు, ఎవరు ఏమనుకున్నా సరే, ఎన్ని పేర్లు పెట్టినా సరే, అర్జున్ మీద నాకున్నది ప్రేమే. దాన్ని ఎవరు ఆపలేరు. అర్జున్ని నా సొంతం కాకుండా అడ్డుకోలేరు. అడ్డుకోగలను. పైశాచికత్వమైన నీ కోరికల్ని, కలల్ని నా మంత్రశక్తితో కాలరాస్తాను. రామం, ఈ ప్రేతాత్మను అంతం చేసే ఘడియలు మొదలయ్యాయి. శంఖాలు పూరించండి. వేద మంత్రాలు ప్రారంభించండి. प्रारब्धनाशिनी सावित्री वेद जननी सर्वमंत्र स्वरूपिणी सूर्यमंडल मध्यस्थ चंद्रमंडल मध्यगा సప్తనదులు మిళితమై అమ్మవారిని అభిషేకించిన ఆ మహాశక్తి జలాన్ని తీసుకురండి. శుద్రమైన ఈ ప్రేతాత్మ అంతమైనంత వరకు చల్లండి. भक्त रक्षण संग्रादी ब्रह्म तेजो विवर्धिनी आदिशक्ति पराशक्ति पाहि मां परमेश्वरी गायः प्राणप्रीतियाकतः प्राण संरक्षणं तथा गयानां त्रणावतो गायत्री बुद्धिज्योतिः गायत्रं गायतीति गायत्रीति शास्त्र ఆ విధాత రాసిన విధిలిఖితమే నీ అంతం.
స్వామి ఇప్పటికైనా ఆ గీత పడ విరగడైనట్టేనా? శాశ్వతంగా అంతమైందమ్మా. ఇక మీ జీవితంలో గీత అనే పేరు వినపడదు. మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. శుభం భూయా. స్వామి మీరనే వాళ్లే లేకపోతే ఈరోజు మేం ప్రాణాలతో ఉండే వాళ్ళమే కాదు. అసలు ఈ రోజే కాదు స్వామి, ప్రతిరోజు ప్రతి క్షణం మా వెంటే ఉండి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. అంజలి, నువ్వు పసికందుగా ఉన్నప్పుడే నీ తల్లిదండ్రులు నిన్ను నా చేతుల్లో పెట్టారు. నీ యోగక్షేమాలు నన్నే చూసుకోమన్నారు. తండ్రి స్థానంలో ఉండి నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. కాబట్టి తండ్రికి క్షమాపణలు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అది నా బాధ్యత. చూడండి, ఈ రోజుతో మీకున్న విఘ్నాలన్నీ తొలగిపోయాయి. వెళ్ళి సంతోషమైన జీవితాన్ని ప్రారంభించండి. జై మాత్రే నమః.